రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని అఖిలపక్ష రైతు సంఘం నేత బండి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్ లో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రైతు దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అన్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్లోనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పంటలకు నీరందించాలన్నారు. పంటలకన్నిటికీ గిట్టుబాటు ధరలు, రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు, రైతుల ఐక్యత. వాస్తవంగా ఈ దినం అనేటువంటిది సంతోషమైనటువంటి దినము. రైతులు పండించినటువంటి పంటలన్నిటి కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా 67% ఉన్నటువంటి వ్యవసాయ విధానం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చి రైతుల యొక్క ఆత్మహత్యలను కూడా అరికట్టేదానికి పూనుకోవాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. స్వామినాథన్ కమిషన్ ఆధారంగా రైతులు పండించినటువంటి పంటలో 50% కలుపుకొని రైతు పండించిన అన్ని పంటలకు కూడా మద్దతు ధర నిర్ణయించి అన్ని పండించినటువంటి రైతులు పండించిన అన్ని పంటలను కూడా మార్కెట్లోనే కొనుగోలు చేసే విధంగా ఉండాలనేటువంటిది. వాస్తవంగా ఈ దినం అనేటువంటిది సంతోషమైనటువంటి దినము. రైతులు పండించినటువంటి పంటలన్నిటి కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా 67% ఉన్నటువంటి వ్యవసాయ విధానం మీద